మేలుబొంది కూడా గుంటలు తవ్వుతున్నాడు, మేలుబొంది కూడా స్నేక్ కానీ రంధ్రాలు వెతికినట్టు వెతుకుతున్నాడు. వాడు శపించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. కృతజ్ఞతాహీనుడు, గుంట తీద్దామనే బుద్ధి కలిగినోడు వాడు తీయటమేమో కానీ తవి 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 ఆడనేద్దాం గుంట్లో అనుకుని చివరికి వాడేబడి నాశనం అవుతాడు. తిమోతి అనేటువంటి తన ఆత్మీయ కుమారునికి తన సంగతులు, చాలా సంగతులు చెప్పుకున్నాడు ఈ పత్రిక ద్వారా. 2 పత్రికలలో తన పర్సనల్స్ చెప్పాడు. అలాగే ఒక సేవకుడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్న వ్యక్తి, ఒక శిష్యుడు అనేవాడు ఎలా బ్రతకాలి, ఏ విధమైన హద్దుల్లో ప్రయాణం చేయాలి అనే మొదలైన అనేక సంగతులు పౌలు మహనీయుడు బోధించడం జరిగింది. అందులో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం ఆయన ఏం చెప్పాడంటే తన గతాన్ని చెప్పాడు, తన ప్రస్తుతాన్ని చెప్పాడు, తన భవిష్యత్తును కూడా ఇందాక మనం చదివిన దానిలో మాట్లాడాడు. 3 కాలాలకు సంబంధించినటువంటి సంగతులను ఆయన అక్కడ బోధించాడు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే 3 కాలాలను కూర్చున్నటువంటి స్పర్శ తను కలిగి ఉన్నట్టు పౌలు తెలియజేస్తున్నాడు. 3 కాలాలంటే మొదటిది పూర్వము అన్నాడు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరింపబడి తిని అన్నాడు. రైట్. కొద్ది మాటలు అందిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి శిష్యుడు, దేవుని వెంబడించడానికి ఇష్టపడిన ప్రతి విశ్వాసి, శిష్యుడు, భక్తుడు, సేవకుడు, సేవకురాలు అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎరిగి ఉండవలసిన సంగతుల్లో ఇది కూడా ఒక కీలకమైనది. పౌలు త్రికాల జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, త్రికాల స్పర్శను కలిగి ఉన్నాడు. తన గతం ఏంటో పౌలు ఎరుగున్నాడు, తన ప్రస్తుతం ఏంటో పౌలు ఎరుగున్నాడు, తన భవిష్యత్ ఏంటో కూడా పౌలు ఎరుగున్నాడు. గతం అయిపోయింది, పూర్వం నేను అలా ఉన్నాను, దేవుడు దర్శించాడు, నన్ను విడిపించాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రమాదకరమైన వాడిని, మంచివాడిని కాదు నేను. పూర్వము నా పరిస్థితి అలా ఉంది, తెలియదు నాకు ఈయనే నిజదేవుడని, ఇదే సత్య మార్గమని నాకు తెలియదు. ధర్మశాస్త్రాన్ని బట్టి పరిసయ్య సంతతికి చెందిన వాడినై పరిసయ్య క్రమంలో ఎదిగి నేను మూర్ఖుడిగా ప్రవర్తించాను. అప్పుడు దూషించాను, హింసించాను, చాలామంది ప్రాణాలు తీయటాన్ని కూడా నేను వెనకాడలేదు. నరహంతకుడు కూడా ఆయన హత్యలు కూడా చేశాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళని, నమ్మిన వాళ్ళని హత్య చేయుటయను పని మానలేదట. చూడు ఒకసారి అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు ఒకసారి తీసుకోండి. సౌలైతే 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, చూసారా, బెదిరించుట, హత్య చేయుట. ఓకేనా? ఆయనే చెప్పాడు, పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను అన్నాడు, ప్రమాదకారిని. వాస్తవంగా తన ప్రజల్ని నేను ఇబ్బంది పెట్టాను, తన ప్రజల్ని దూషించాను, తన ప్రజల్ని హింసించాను, చంపాను కాబట్టి యేసు ప్రభు నన్ను దర్శించినప్పుడు చంపేయాలి, నన్ను చిత్రవదగా చంపేయాలి నన్ను. కానీ ఆయన ఆ పని చేయలే. ఎందుకు చేయలేదంటే కనికరపడ్డాడు నా మీద. ఎందుకు కనికరపడ్డాడంటే నేను చేసే దుర్మార్గం తప్పని, ఇలా చేయకూడదని తెలిసి తెలిసి దేవునికి వ్యతిరేకంగా అయిపోతున్నానన్న సంగతి నాకు తెలియకుండానే జరిగింది. ఎందుకంటే నాకు తెలియదు, అది అవిశ్వాసిని కదా, నాకు తెలియదు. తెలియక అలాగా విశ్వాసుల్ని హింస పెట్టాను. అర్థం చేసుకున్నాడు ఆయన. వాస్తవంగా నన్ను లేపేయాలి, చిత్రవద చేసి చంపాలి. ఎందుకంటే ఆయన ప్రియమైన బిడ్డలు, ఆయన సంఘాన్ని హింసించాను,
ఆయన పిల్లల్ని చంపాను, నన్ను కూడా చంపేయాలి దేవుడు, కానీ చంపలా. కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, పోన్లే అనుకుని నన్ను దర్శించి ఏరి పారేయాల్సిన నన్ను ఆయన పనిలో పెట్టాడు, ఆయన పరిచర్యకు పిలిచాడు. ఏ సంఘానికి హింసకరుడుగా ఉన్నానో, హానికరుడుగా ఉన్నానో, దూషకుడుగా ఉన్నానో, అదే సంఘమునకు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేయడానికి నన్ను నిలబెట్టాడు ఆయన. ఏం చేయాలి నేను? చచ్చిపోవాల్సిన వాడిని తీసుకొచ్చి పరిచర్యలో పెట్టాడు, నన్ను దర్శించాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. ఎందుకు ఇలా చేశాడంటే కనికరపడ్డాడు. ఎంత మంచి హృదయం ఆయనది, గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, అన్ని కృతజ్ఞత చెప్పాడు. మనం ఎరిగి ఉండవలసిన గతకాలపు స్పృహ. ఏ పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడో, ఎలాంటి అనుభవాల్లోంచి బయటికి తీసుకొచ్చాడో, ఎంత దరిద్రగొట్టు జీవితాన్ని మార్చి మనకి కృపనిచ్చాడో, ఆ స్పృహ ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివే, ఇప్పుడు నువ్వు అన్ని క్రమంగానే బ్రతుకుతున్నావు, కానీ నీ గతం ఎంత చండాలం. ఆ చండాలంలోంచి తీసుకొచ్చాడు కదా, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి చంపి పడేయాల్సిన నిన్ను బ్రతుకనిచ్చి ఆయన రెక్కల కిందికి చేర్చుకొని అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు కదా. సో ఇక్కడ గతాన్ని దలుచుకొని దేవునికి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతలు చెప్తున్నాడు. చూడండి, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. కృతజ్ఞత అనేది ఎప్పుడు వచ్చిందంటే మనం గతాన్ని మర్చిపోయినప్పుడు రాదు. గతం మన గుండెల్లో జ్ఞాపకం ఉన్నంత వరకు దేవుడు మనకు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతలు చెప్పటం, కన్నీళ్లతో దేవుని మయంపరచడమే జరిగింది. ఒకప్పుడు కట్టుకునే దానికి సరైన వస్త్రం లేదు, ఇప్పుడు దేవుడు నూతన వస్త్రాలు ఇచ్చి కట్టుకోరా అని ఇస్తున్నప్పుడు ఆ వస్త్రం చూడగానే ఏడుపు వస్తుంది. ఆ వస్త్రం చూడగానే ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు ఇంత విలువైన వస్త్రం నా ఒంటి మీద లేదు, కానీ ఇది ఈరోజు నా ఒంటి మీదకి వచ్చిందంటే నీ దయా ప్రభువా, నీకు స్తోత్రం అని కృతజ్ఞతలు చెప్పాలి, కన్నీళ్లతో దేవుని మయంపరచాలి అనిపిస్తుంది. నాకు నూతన వస్త్రాలు దేవుడు ఇచ్చిన ప్రతిసారి కూడా అవి చేత ఎత్తుపట్టి, నాకు ఎన్నిసార్లు అయితే దేవుడు వస్త్రాలు ఇచ్చాడు అన్నిసార్లు కూడా నేను కృతజ్ఞత చెప్పకుండా వస్త్రం ధరించలా, దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా. ఎందుకు? కష్టకాలంలో, కరువు కాలంలో, లేమి దరిద్రతలో ఉన్న కాలంలో సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని వేసుకునే పరిస్థితి నాది. సెకండ్ హ్యాండ్ బట్టలు 70 రూపాయలు ప్యాంటు, 40 రూపాయల షర్టు. అలాంటి దారుణమైన పరిస్థితి. ఈరోజు నూతనమైన వస్త్రం నా ఒంటి మీదకి వచ్చిందంటే ఆయన కృప. సో కట్టుకునే వస్త్రం దగ్గర నుంచి తినే ఆహారం దాకా, తినే ఆహారం, కమ్మనైన ఆహారం నీ ముందు ప్లేట్లో ఉంది అంటే దాన్ని ఆస్వాదించడం ఏమో కానీ కృతజ్ఞత. దేవా, కడుపు నిండా పట్టెడు అన్నం దొరికితే చాలు, పచ్చడైనా దొరికితే చాలు అనుకున్న పరిస్థితులను దాటించి ఎంతోమంది తినలేని ఆహారాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టి, తినురా అని నా కడుపు నింపటానికి రుచైన భోజ్యాలు నాకు సిద్ధపరిచావా ప్రభు. ఇది నీ కృప కదా, ఇది నీ కనికరం కదా. ఇదంతా ఎప్పుడు, ప్రతిదానికి కృతజ్ఞత ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎలాంటి అనుభవాల్లో గుండా మనం వచ్చామో, ఎలాంటి పరిస్థితుల్ని దాటుకొని వచ్చామో, దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఆ స్పృహ, ఆ స్పర్శ మనకి ఉన్నంత వరకు బిడ్డలారా, ప్రతి దాన్ని బట్టి దేవునికి మామూలు కృతజ్ఞత కాదు, కన్నీళ్లతోనే స్తుతి చెప్పగలుగుతాం. అది కూడా హార్ట్ఫుల్గా, పూర్ణాత్మతో అంటారే అలా చెప్పగలం. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం. సో త్రికాల జ్ఞానం, 3 కాలాలను కూర్చున్నటువంటి జ్ఞానం లేక స్పర్శ మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది గతం. అది గుర్తుపెట్టుకున్నంత వరకు మనకి గర్వం రాదు, అహంకారం రాదు, విచ్చలవిడితనం రాదు, గుండెల్లో భయం వస్తుంది. అమ్మో, నేను ఎక్కడ నా తండ్రిని బాధ పెడతానో, ఎక్కడో పిచ్చోడిని అయిపోయేవాడిని, పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని, చచ్చి ఊరుకునేవాడిని, నన్ను తీసుకొచ్చి నా తండ్రి ఇంత కృపనిచ్చాడు. అమ్మో అమ్మో,
ఆయనకి దుఃఖం కలిగించకూడదు. ఆయనకి సంతోషం కలిగేటట్టు నేను నడుచుకుంటే నా తండ్రి నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. నేను ఆయన ఇచ్చిందే ఎక్కువ నాకు, ఇందును బట్టే దేవునికి స్తోత్రం అని కృతజ్ఞతలు. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకున్నానంటే, అంత్య దినముల యొక్క లక్షణములలో ఒకటి, జనులలో ఒక దుర్లక్షణము బయలుదేరిద్దట. అదేమిటంటే కృతజ్ఞత లేమి. ఇదే మాట తిమోతికే రాశాడు. మళ్ళీ తిమోతికి రాసిన జస్ట్ 2వ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూస్తే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అహంకారులు, గర్వం, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అద్దుగు కృతజ్ఞత లేనివారు. ఏరు దాటిన దాకా ఓడమల్లన్న గారు ఏరు దాటిన దాకా మరి ఓడ మీద వెళ్ళాలి కదా, అవసరం కదా. అందుకని ఏమండి ఓడమల్లన్న గారు అంటారంట. ఏరు దాటి అవతలొడ్డుకు చేరినాక పోరా బోడి మల్లన్న అంటారు. అంటే యూజ్ అండ్ త్రో, వాడే వదిలేయి. అరే ఈ వ్యక్తి మనుషులకు కానీ దేవుడికి కానీ వర్తిస్తుందండి. ఇది మనుషులకు కానీ దేవుని ఆలోచన చేయాలి కదా. ఈ వ్యక్తి వల్ల నేను ఇంత మేలు పొందాను, ఈ వ్యక్తి నాకు ఇంత ఉపయోగపడ్డారు, ఈ వ్యక్తి ద్వారా నేను ఇంత ఆదరించబడ్డానని ఒక వ్యక్తి విషయంలో కానీ, ఆ దైవం విషయంలో కానీ, జన్మనిచ్చిన వారి విషయంలో కానీ మనం కృతజ్ఞత చూపవలసిన వారందరికీ కూడా మన వైపు నుంచి కృతజ్ఞత అందాలి. అందులో నంబర్ 1లో దేవుడు ఉన్నాడు, నంబర్ 2లో మానవుడు ఉన్నాడు. విద్య నేర్పిన గురువు దగ్గర నుండి, భక్తి నేర్పిన ఆత్మీయ నాయకుడి దగ్గర నుండి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుండి, ఏమయ్యా ప్రాణమిచ్చి రక్షణనిచ్చిన యేసయ్య దగ్గర నుండి, అంత్యదినములలో మనుషులు ఇలా దరిద్రగొట్టు స్థితికి దిగజారుతారు. ఎలా? కృతజ్ఞత లేనివారు. మనం అలాగ ఉండొద్దు అనే తీర్మానం మనకు ఉండాలి. నేనైతే అలా ఉండొద్దు నాయనా, నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం నువ్వు తీసుకునేంత వరకు, లేదా నీ రాకడొచ్చి నేను ఎత్తబడేంత వరకు కూడా నా గుండె కృతజ్ఞతతో నిండిన గుండెగా ఉండేటట్టు సాయం చేయయ్యా అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి. అంత నీరసంగా చెబుతేట. నా ఊపిరి నువ్వు తీసుకునేంత వరకు కూడా కృతజ్ఞత అనేది ఎన్నడూ నేను మిస్ కాకూడదు నా తండ్రి. మనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయునట్లు, పోనీ మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ గుంట తీయకూడదు, హాని చేయకూడదు. మేలు చేసిన వానికి మేలు చేయాలి. ఎంత అవకాశం ఉంటే అంత, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు గుండెలో ఆ కృతజ్ఞత బుద్ధి నింపబడాలి. నేనైతే ఒక పట్టాన మేలు చేసిన వాళ్ళని మర్చిపోవడానికి ఇష్టపడను. నా హృదయంలో వారి ఎడల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం ఉంటుంది. ఫలానా విషయంలో నాకు వీళ్ళు సాయం చేశారనే ఆ భావన మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది. నా ఎదుటికి వచ్చినప్పుడు నేను చేయదగ్గది ఎంతోమందికి ఎన్నోసార్లు చేయటానికి దేవుడు నా కృపనిచ్చాడు. అంతేకాదు ఏదో చేసి అంతటితో దులిపేసుకోవటం కూడా కాదు. మర్చిపోతారు కొంతమంది. ఏదో చేశాంగా, మేలు చేసినందుకు ఏదో చేశాంగా, అయిపోయిందిగా, ఇంకేముందిలే అనుకుని వదిలేస్తాను. నేను అట్ట కూడా వదలను, గుర్తు చేసుకుంటా ఉంటా. ఎందుకు గుర్తు చేసుకుంటాను వీళ్ళందరినీ, నాకు మేలు చేసిన వాళ్ళందరినీ అంటే, నా గతాన్ని గుర్తు చేసుకుంటాను కాబట్టి. ఖాళీగా ఉన్నాను, వెళ్ళి కూర్చున్నాను, ఒంటరిగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ఆలోచనలన్నీ అయ్యే దొంతరలు ఆలోచనల దొర్లుతూ ఉంటాయి నా మనస్సులో. పండుకున్నాను, నిద్ర రాలేదు, ఆ మౌనంలో కూడా గతం మళ్ళీ మర్చిపోతానేమని మనసు కూడా చెప్పుకున్నాను. దారి తెన్ను తెలియకనే తిరిగిన దినములను. ఐడియా ఉందా మీకు ఆ పాట? ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను, ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను.
చాలా సంతోషిస్తాడు అలాంటి హృదయం మనం కలిగి ఉంటే. కృతజ్ఞతాహీనులు బ్రతికేంటో తెలుసా? ఖచ్చితంగా ఒకనాటి కూలిపోతారు. కృతజ్ఞతాహీనుల గతి ఏంటంటే ఒకనాటికి ఊహించని రీతిలో కూలిపోతారండి. కొంతమందిని చూశాను, డిఫరెంట్ సైకాలజీలు చూశాను నేను మనుషుల్లో. ఆపత్కాలంలో వాడు మేలు పొందుతాడు, అవకాశం దొరికితే నాకు ఎంతటి హానైనా తలపెట్టడానికి సిద్ధమవుతాడు. అరే వాడు మేలు పొందినవాడు కదరా మన దగ్గర, వాడు కీడుకి ఎలా తలపడ్డాడు అంటే వాక్యం నిరర్థకం కానేరదు కదా. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాల్లో వచ్చే దుర్లక్షణాల్లో ఒక లక్షణం కృతజ్ఞతాహీనత. అన్నం పెట్టినోడికే గుంట తీసే సైకాలజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, తెలిసి మనకు తెలిసిగా ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం మన నుండి జరగొద్దు. మనం ఏం చేయకపోయినా అవతలోడు ఏదో మన వల్ల ద్రోహం జరిగినట్టు ఫీల్ అయితే వాడి కర్మ, మనకు సంబంధం లేదు. కొంతమంది ఉంటారు ఊరికనే మనల్ని అపార్థం చేసుకుంటారు. మన వాడికి ఏం అన్యాయం చేయవు, మన వాడికి ఏం కీడు చేయవు, కానీ వాడేదో ఊహించుకుంటాడు. వాడి పొరపాట్ల వల్ల, వాడి వైఫల్యాల వల్ల వాడేదో డ్యామేజ్ అవుతాడు, కానీ వాడు మన మీద ఏడుస్తుంటాడు. కానీ వాడు డ్యామేజ్ అవడానికి మనకు సంబంధం లేదు. మేలే చేశాం కానీ కీడు చేయాలి, కానీ కీడు చేశామని వాడు ఫీల్ అవుతున్నాడు, అపార్థానికి గురయ్యాడు. డోంట్ వరీ, మనకు సంబంధం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంబంధం లేదు కాబట్టి సమస్య లేదు. కానీ తెలిసి మనం ద్రోహం తలపెట్టొద్దు. పట్టుకుంటాడు, పైన కేసు రాస్తాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అన్నం పెట్టిన చేతిని నరకటానికి ప్రయత్నించడం అనే దుర్మార్గం అనేది ఎన్నడూ మన హృదయాల్లో ఉండొద్దు. ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో హెల్ప్ చేశారు, ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో సాయం చేశారు, మనుషుల విషయంలో అయినా, అంతకంటే ముందు దేవుని విషయంలోనైనా సరే మన గతం ఏంటి అనే స్పర్శ కలిగినోడు విశ్వాసైనా, శిష్యుడైనా, పరిచారకుడైనా, సేవకుడైనా సరే వర్ధిల్లుతాడు. కృతజ్ఞతా బుద్ధి కలిగినోడు వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు, అనేకులకు దీవెనగా మారతాడు. ఆ బుద్ధి లేనోడు మేలు పొంది కూడా గుంటలు తవ్వుతున్నాడు, మేలు పొంది కూడా స్నేక్ కానీ రంధ్రాలు వెతికినట్టు వెతుకుతున్నాడు, వాడు శపించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. కృతజ్ఞతాహీనుడు, గుంట తీద్దామనే బుద్ధి కలిగినోడు, వాడు తీయటమేమో కానీ తవి ఆడిని వేద్దాం గుంట్లో అనుకుని చివరికి వాడేబడి నాశనం అవుతాడు. అది అంతే. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయటం ఏమనగా, పొరపాటును కూడా ఆ సైతాన్ సైకాలజీ మాత్రం కలిగి ఉండదు. అది సైతాన్ సైకాలజీ. వాడు కీడు చేద్దామనుకొని వాడు ఏం చేయలేడు, కానీ వాడు మాత్రం ఘోరమైన కీడులో పడతాడు. కాబట్టి బిడ్డలారా, మొదటి పాఠంగా గుర్తుపెట్టుకోండి, గతకాలపు స్పర్శ. ఎలాంటి శ్రమానుభవం నుంచి, ఎలాంటి వేదనామయమైన అనుభవం నుంచి, ఎలాంటి చెడిపోయిన జీవితానుభవం నుంచి నువ్వు వచ్చావో, ఈరోజు దేవుడు ఎంత విలువనిచ్చాడు, ఎంత కృపనిచ్చాడో, ఆ గతాన్ని తలుచుకొని ప్రస్తుతం దేవుడిచ్చిన నీ స్థితిని బట్టి కృతజ్ఞత చెప్పటం, దేవుని మహిమపరచటం, దేవుణ్ణే కాదు మనుషుల విషయంలో కూడా ఆ బుద్ధిని ప్రదర్శించడం అనేది, కృతజ్ఞత ఆ బుద్ధిని ప్రదర్శించడం అనేది దేవునికి చాలా ఇష్టమైంది. సైతానగాడికి లేదది. లేదని ఎలా చెప్తాను చెప్పనా? అరే ఆయన సృష్టికర్త, ప్రభు, వాడిని నిర్మించింది ఆయన, వాడి జన్మకి కారణం ఆయన, వాడిని కాలుతున్న రాళ్ల మధ్యలో దేవుని కేటాయించబడిన పర్వతం మీద ఒక శ్రేష్టమైన కెరూబుగా వాడి నుంచి దేవుని రహస్యమైన సంగతులన్నీ వాడికి చెప్పాడు పిచ్చి మహారాజు. కొంచెం నమ్మకస్తుడు అనిపిస్తే చాలండి, హృదయం అంతా తీసి ముందు పెడతాడు ఆ మహానుభావుడు. ఆయన మంచి మనస్సు అది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో సైతాను గురించి ఏం రాసిందో తెలుసా? నీకు మర్మమైనది ఏది లేదు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వానికి చెప్పకుండా ఏది దాచిపెట్టలే, అన్నీ చెప్పాడు. వానికి పవర్ ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, ఒక తేజో నక్షత్రం వేకువ చుక్క స్థాయి అంతస్తు ఇచ్చాడు. వాడినేం తక్కువ చేయలే దేవుడు, వాడికి ఇవ్వాల్సిన ఘనతను వానికి ఇచ్చాడు. అయినా
ఈ కృతజ్ఞత లేని కుక్క కంటే హీనుడు ఈ సైతానుగాడు ఆయన సింహాసనానికి స్కెచ్ చేశాడు. అది యెషయా గ్రంథము 14:12 చూస్తే ఉంటుంది.